సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఒక మెమొరీ క్రియేట్ చేసుకునే డే మేము ఎవ్రీ ఇయర్ మా బాబు బర్త్డే ముందు జనవరి సంక్రాంతి టైంలో ఫోటోషూట్ అనేది చేయించుకుంటాం గ్యారెంటీగా. ఎందుకంటే ఆస్తులు డబ్బులు ఇవ్వకపోయినా సరే వాడికంటూ కొన్ని మెమొరీస్, వాడు ఎలా ఉండేవాడు చూసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి సో వాడి కోసం కొన్ని ఫొటోస్ అలా తీస్తూ ఉంటాము. అండ్ వీడియోస్ ఇవి చెప్పక్కర్లేదు. సో ప్రతి ఇయర్ బర్త్డేకి సో ఫొటోస్ తీపియడం నాకు ఇష్టం. బేసిక్గా అలా తీపియాలి అనేది ఒక ఇది. ఎందుకంటే మనకి ఎలాగో చిన్నప్పటి నుంచి ఉండే ఫొటోస్ అది ఒకటి రెండు, బట్ ప్రతి ఇయర్ బర్త్డే ఫొటోస్ చూసుకుంటే ఇయర్కి వాడు చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో మా మదర్ ఇన్ని చేసిందా అని వాడు కూడా ఫీల్ అవ్వడానికి కూడా బాగుంటుంది. సో అందుకని ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది, బట్ ఇక్కడ తీపించుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ కెమెరా అండ్ నేను కొన్ని ఐటమ్స్ తీసుకుండే అనమాట. సో అవన్నీ తీసుకెళ్ళి ఈరోజు పార్క్ దగ్గరికి సో 4th బర్త్డే ఫోటోషూట్ అనమాట. సో చూడండి ఏమేమి తీసుకున్నాను ఏంటండి, నేను అన్నీ యాడ్ చేస్తాను. సో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మా బుట్టి బంగారం సో 4th ఇయర్ కంప్లీట్ అయిపోయి 5thలోకి రన్ అవుతుంది అనమాట. సో 4th బర్త్డే ఫోటోషూట్ కదమ్మా. యాస్. సో ఆల్రెడీ నేను డ్రెస్సులు అవి తీసుకుండే అండ్ కొన్ని హ్యాపీ బర్త్డే కొన్ని నెంబర్స్ తీసుకుంటే 4 నెంబర్ 5 నెంబర్ అలా కొన్ని అండ్ నేను కొంచెం క్రియేటివిటీగా కొన్ని చేసుకున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. అవి చూపిస్తే మీకు తర్వాత ఎలా ఎక్కడ ఏం పెడతా అనేది కూడా మీకు ఐడియా వస్తుంది కదమ్మా. సో అది ముచ్చట. ఈరోజు వ్లాగ్ చాలా ఫేవరెట్. ఇది నాకు ఒక మెమొరీ లాగా అనమాట. ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేయడం నాకు ఇష్టం. అలానే మా ఫోన్లు అన్నీ నిండిపోయినాయి. సో ఎందుకంటే సో ఏదైనా సరే వాడికి హ్యాపీనెస్ ఇచ్చేయి ఫ్యూచర్లో మేము చూసుకోవడానికి, మేము చేసినవి మేము చూసుకోవడానికి కూడా కొన్ని బాగుంటాయి. కాబట్టి మేము ఇలా ఇక ప్రతి ఇయర్ ఏదో ఒక ఫొటోస్ షూటో లేకపోతే ప్రతి ఇయర్ కెమెరాతో బయట డబ్బులు తీసుకొని ఇచ్చి దిగేవాళ్ళం. ఈ ఇయర్ అంత బాధ లేదనమాట. సో ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళదే కెమెరా ఉంది, అది తీసుకొని వెళ్తాం. సో ఫొటోస్ ఎక్కడ ఏంటి అది కూడా ఇక్కడ చెప్తాను. సో ముందైతే ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటి అన్నీ కూడా చూపిస్తాను. అది చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు నేను డౌట్స్ ఉన్నా సో మా వీడియోస్ మీకు నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కదా. బాయ్. చూపిస్తాను డ్రెస్సెస్ కానీ తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా. సో ఇదే బ్యాగ్ నిండా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాడు నేమ్ ఫోటో ఉన్న కప్ అనమాట. ఇది వాడి నేమ్ది అండ్ మా ఫ్యామిలీది. కాకపోతే నేమ్ కనపడడానికి ఈ కప్ తీసుకెళ్తున్నాను. సో వాడికి గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ మామ. సో ఇలా 4-5 నెంబర్ అండ్ ఒక 4 చిన్న ఎల్ఈడి లైట్స్ కొంచెం పని ఉండే వాటితో. సో క్రయాన్స్, కార్, ఇది తాడు ఒకటి సో వాటికి కట్టడానికి. మళ్ళీ చదువుకోవాలని కష్టం కాబట్టి చూపిస్తాను. కొన్ని డ్రెస్సెస్, ఫార్మల్ టీషర్ట్స్, మంచి టీషర్ట్స్, కొన్ని ఇలా కుర్తా టైప్ అనమాట ఇలా. అండ్ కొన్ని టీషర్ట్స్ అండ్ ఫ్రూట్ టీషర్ట్స్ వీడి వాడికి ఫేవరెట్ అండ్ నాకు బాగా ఇష్టమే తీసుకుంటే. సో ఇలా ఒక చిన్న షార్ట్ అండ్ టీషర్ట్ అనమాట. ఒక బ్లూ జీన్స్ ఇది ఒకటి అండ్ ఒక షార్ట్, దీనికి కాంబినేషన్గా బాగుంటుంది బేసిక్గా. సో అలా తీసుకుంటే సో బాల్తో కూడా పని ఉంది. అండ్ నేను ఫొటోస్ అలాంటి వీడియోలో పెడతాను కంపల్సరీ, చెక్ చేయనప్పుడు. అండ్ ఒక ఫుల్ హ్యాండ్ టీషర్ట్, ఇది బాగుంటుంది వాడికి. సో ఇవన్నీ కొత్తయే సో తీసుకుండే అనమాట. ఇది వచ్చేసి మనం 4 నెంబర్ కట్టడానికి బాగుంటుంది కదా, లుక్ కూడా బాగుంటుంది బేసిక్గా తీసుకుంటే. సో ఇవి వచ్చేసి క్యాండిల్ అనమాట. బట్ ఇది చూపించడానికి బాగుంటుంది కదా అన్నట్టు కూర్చొని చూపించడానికి తీసుకుంటే మామిడి ఫైల్ వేసేసింది. సో బాగుంటుంది. ఆ నెంబర్ 4-5 ఎందుకంటే 4 కట్ చేసేసి 5 వచ్చేలాగా అలా క్రియేటివిటీ చేద్దాం అనుకుంటే. సో అది చూడండి, చూస్తే అర్థమవుతుంది చెప్పేదానికన్నా. అండ్ ఇది వాడి 3rd టీషర్ట్, బట్ నేను వాడితో ఇలా 4 అని రాపిద్దాం క్రయాన్స్ స్కెచెస్తో అని అనుకున్నాను. బాగుంటుంది కదా వీడియోస్ అలా తీసుకోవడానికి కూడా. సో అందుకు అండ్ నార్మల్గా అక్కడ వాడి ముందు పెట్టడానికి ఇలా స్లేట్ మీద ఇక ఐఎమ్ 4 అని పెట్టడానికి అనమాట. బాగుంటుంది. సో అన్నీ రెడీ చేసుకున్నాను. సో వీటితో 4 అని పెట్టేసి ఫొటోస్ దిగడానికి. సో ఇలా పడుకొని బ్యాక్ అలా చూపించడానికి కూడా బాగుంటుంది. సో అలా తీసుకునే అనమాట. ఇవన్నీ నేను మినిమల్గా అంటే ఓవర్గా తీయకుండా కొన్ని పిక్చర్స్ మంచిగా వస్తే చాలు అనుకునే వాటికి మాత్రమే.
సో జీన్స్ ప్యాంట్ మీద, షార్ట్ మీద, ఇంకా వైట్ టీ షర్ట్ అలా అన్నిటి మీద మ్యాచ్ అయ్యేలాగా బేసిక్గా అన్నీ చూడడానికి బాగుండాలి, మరి వరస్ట్గా ఉండకూడదు. ప్రతిదీ మనం అన్ని దాచిపెట్టలాగా ఉండాలి, తీసేసి వాటిని డిలీట్ చేసేంత వరకు రాకూడదు అనమాట. ఇది ముచ్చట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఏంటి అనేది కూడా, ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అయితే ఫోటోషూట్ అనేది రిలీజ్ చేస్తాను. బాయ్ బాయ్.